చుట్టూ భారీగా కమ్ముకున్న పొగమంచు చూడొచ్చు. ఇదంతా కూడా కనీసం ఒక ఇల్లు కూడా సరిగ్గా కనబడట్లేదు. ఇప్పుడు టైము 8:30, కరెక్ట్ 8:30 అవుతుందండి. ఇది మా ఇంటి పై నుండి తీస్తున్న వీడియో. చూడవచ్చు ఇక్కడ ముందున్న ఇల్లు అయితే ఏమాత్రం కనబడట్లేదు. ఈ పక్కన నేషనల్ హైవే, ఈ ఇంటికి నా ముందు కనిపిస్తున్న ముందు నేషనల్ హైవే. ఆ నేషనల్ హైవేకి సంబంధించి కానీ ఈ సర్వీస్ రోడ్ రెండు కూడా కనబడట్లేదు. వెహికల్స్ వస్తున్నాయి, వెళ్తున్నాయి, ఏమాత్రం కనిపించట్లేదు. చూడండి ఎంత పొగమంచు ఎంత వీచుతుందో. భారీగా పొగమంచు వీచడంతో రహదారి కూడా ఏం కనిపించట్లేదు సరిగా. వాహనదారులకు కూడా ఇబ్బందిగా ఉంది. ఇది ఒక కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటిది. ఇంత చూడొచ్చు. మీరు ఇంకా ముందుకు వెళ్తా ఉన్నా కాస్త మీకు చూపిస్తా. పొగమంచు ఏ విధంగా పారుతున్నది అనే దృశ్యాలను స్పష్టంగా. ఇక్కడ వాటర్ ట్యాంకులు కూడా చూడండి ఎంత అలుముకొని ఉన్నాయో. చూడండి పొగమంచు ఘోరాతి ఘోరంగా అంటే ఘోరంగా. ఇప్పటి వరకు నార్మల్గా ఉన్న వెదర్ ఒకటేసారిగా ఇలా మారిపోయింది. ముంగట ఉన్నాయండి ఇండ్లేనండి, ఏం కనబడట్లేదు అసలుకే. చూడవచ్చు మీరంతా కూడా ఇదంతా పొగమంచు ఎంత మంచిగా పారుతున్నది అనే విషయాన్ని. దగ్గరికి వెళ్ళిన కొద్ది చెట్లు తప్ప మిగతా ఏం కనబడట్లేదు. చూడొచ్చు అంతా కూడా చల్లగా చల్లగా అంటే చల్లగా. చూడండి రాత్రి 9-10 గంటల వరకు కూడా ఇదే విధంగా ఉంటుంది ప్రతిరోజు సాయంత్రం. ప్రతిరోజు కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో 10 తర్వాత కూడా నార్మల్ స్థితిలోనే ఉంటుంది. ఇక ముంగడ కనిపించే ఈ చెట్టుకు అంటే చెట్టుకు అవతల ఉన్న ప్రాంతంలో సర్వీస్ రోడ్ ఉందండి. 100 ఫీట్ రోడ్, సర్వీస్ రోడ్ కాదు, 100 ఫీట్ రోడ్. మెయిన్గా ప్రధాన వాహనాలు నడుస్తుంటాయి. ఆ పక్కన నేషనల్ హైవే 44 ఉందండి. ఏం కూడా కనిపిస్తలేదు. చూడొచ్చు వెహికల్స్ మాత్రం వెళ్తారు. ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మాకు మా ఇంటి ముందు నుంచి తీస్తున్న వీడియోనండి. చూడొచ్చు మీరంతా కూడా అంత దట్టమైన పొగమంచులో కుమ్ముకుపోయిన ఇండ్లను వాటిని అన్నీ చూడొచ్చు. కూడా ఇట్లా గాలి వీచిన మాదిరిగా వీస్తుంది పొగమంచు కూడా. కాస్త కొమ్మలు కూడా అవుతున్నాయి చూడు, ఆకులు కొమ్మలు అవి కూడా మంచుకు మీరు గమనించవచ్చు ఈ విషయాన్ని. మధ్యాహ్నం 1 నుంచి మొదలుకొని సాయంత్రం 4 గంటల వరకు కొంచెం ఎండ బాగానే కొడుతున్నది. అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ పొగమంచు చాలా దట్టంగా అంటే దట్టంగా ఉందండి. ఎక్కడ చూసినా కూడా చూడండి మీరు ఎంత మంచి స్పష్టంగా అనిపిస్తుంది. చూడండి ఎంత మంచి పారుతూ వెళ్తుంది పొగమంచు. ఇళ్ళ మధ్యలో కూడా ఇండ్లు కనీసం ఒకరికొకరు ముఖాలు చూసుకునేంత స్థితిలో కూడా కనిపించట్లేదు. ఇప్పటి వరకు నార్మల్ స్థితిలో ఉన్న పొగ ఒకేసారిగా దట్టంగా అంటే దట్టంగా ఈ విధంగా పెరిగింది. ఒకసారి మీకు గమనించవచ్చు. ఇదంతా కూడా చూడొచ్చు. చూడండి ఒక్కసారి చూడండి. మళ్ళీ చూపిస్తున్నాను మీకు. ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే ఈ పొగమంచులో ప్రయాణం చేయకపోవడం మంచిది. కొంచెం మంచంతా కూడా తేరుకున్నాక వెళ్ళడమే ఉత్తమం అని నేను అనుకుంటున్నా. చూడవచ్చు ఘోరాతి ఘోరంగా ఉన్నది. చూడండి ఎంత బాగా వీస్తున్నదో. అంటే ఈ యొక్క గత వారం రోజులుగా ఇదే పరిస్థితి అండి. ఏదేమైనా వృద్ధులకు కానీ చిన్నపిల్లలకు కానీ చాలా ఈ వెదర్ తోటి ఈ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకు కూడా అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వృద్ధులకైతే పాపం వెచ్చటి దుప్పట్లు పడితే ఇంకా మిగతా వస్తువులు వేడి ఆహారం లాంటివి సమకూర్చండి. ఎందుకంటే ఇదంతా కూడా వాతావరణ దృష్ట్యా వాళ్ళను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. నాకు తెలుసు, నేను నా సైడ్ నుంచి చెప్పే విషయం ఒకటేనండి. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండండి. ఈ పొగమంచు వీచడం వల్ల ముందు వచ్చిపోయే వాహనాలు ఏమాత్రం కనబడట్లేదు. ఒకసారి మేము గమనించవచ్చు. ఇక్కడ నేను ఇళ్ళల్లో ఉన్నాను అనుకుంటున్నాను, లేదంటే ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చిన. ఇది రోడేనండి నేను ఉన్నది.
ఇక్కడ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి, బియ్యం లారీలు. ఈ పక్కన గోదామ్స్ ఉన్నాయండి. ఆ గోదామ్స్ అయితే ఇంకా మొత్తంగా కనిపించట్లేదు. పక్కనే సబ్స్టేషన్ ఉంటుంది ఒకటి, అది కూడా కనిపించట్లేదు. మీకు కాస్త క్రిస్టల్ క్లియర్గా మీకు మొత్తం అయిపోయింది వాతావరణం. సేమ్ ఇదే పొజిషన్లో చూపిస్తాను మీకు, చూడవచ్చు మీరంతా కూడా. ఇక ఈ దట్టమైన పొగ మంచు అండి, చూడండి ఒకసారి. ఉదయం 7:30 ప్రాంతంలో మామూలుగా ఉన్న పొగమంచు చూడండి. ఆ వెహికల్ సౌండ్స్ వినండి. అది చూడండి, కనీసం వెళ్తున్న వెహికల్స్ కూడా ఏం కనబడట్లేదు 100 ఫీట్ రోడ్ మీద. ఇక్కడ 100 ఫీట్ రోడ్కి సంబంధించిన ఒక ఐటెన్స్ వైర్కి సంబంధించిన ఒకటి ఫోల్స్ జూమ్ చూపిస్తున్నారు చూడండి, ఏం కనబడట్లేదు. ఈ భారీ పొగమంచులో కొంచెం ప్రయాణం చేయకపోవడం మంచిదండి. ఇది పక్కన ఉన్న మా చుట్టూ ఉన్న ఒక ప్రాంతం అండి. ఇక్కడ క్లోజ్గా తీయడం వల్ల అవుతుంది. ఇప్పుడు ఈ కింద చూపిస్తాండి, ఇవన్నీ కూడా ఇంగ్లే. కొంచెం జూమ్ చేసి చూపిస్తుంటారా, ఈ జూమ్ చేసి ఆ చెట్ల ఆకుల మధ్య చూపించే ప్రయత్నం చేస్తున్నాం మీకు. కొంచెం చూడండి, ఇవంతా పొగ మంచి తప్పకుండా ఒక్క ఇల్లు కూడా సరిగ్గా కనబడట్లేదండి. ఇప్పుడు నేను ఉన్న ఇల్లుకు ఆ ఇల్లు ఒక 100 మీటర్ల 200 మీటర్ల దూరం అండి. ముందున్న ఇల్లు కూడా సరిగ్గా కనిపించట్లేదు చూడండి. అంటే ఇప్పుడు ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి, ఎంత భారీగా అంటే భారీగా చూడండి. ఇదంతా కూడా చూడండి, మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. మీరంతా కూడా ఘోరంగా వీస్తుంది. ఈ పొగ మంచుకు కొందరు బయటకు వెళ్ళే పరిస్థితి కూడా లేదండి. ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే మాత్రం చాలా జాగ్రత్తలు, ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీరు వృద్ధుల పట్ల జాగ్రత్త ఉండండి. వేడివేడి ఆహార పదార్థాలు వేడివేడిగానే తీసుకోండి. నువ్వు బయటకు వెళ్ళవద్దు. ఈ మనిషి ప్రయాణం చేయడం, ఇంకా మరి ప్రయాణాలు చేసేవారు కొంచెం మానుకోవడం చాలా ఉత్తమం అండి. ఎందుకంటే పొగమంచు వల్ల ఎదురుగా వస్తున్న వాహనాలు మాత్రం ఏం కనిపించవు. నాకు తెలిసినంత వరకు ఈ మంచు ఇంత విపరీతంగా వీచడం ఇదే మొదటిసారి అని నేను అనుకుంటున్నా. అంటే మన తెలంగాణలో, మన తెలుగు రాష్ట్రాల్లో ఇంతలా ఏమాత్రం కనిపించకుండా, ముందు కూడా ఇండ్లేనండి. ఇటు సైడ్ అన్ని ఇండ్లు ఉంటాయండి, అవి కూడా కనబడట్లేదు. అక్కడక్కడ ఇండ్లు ఉంటాయి, కనిపించట్లేదు. చూడండి ఎంత ఘోరంగా. నేను జస్ట్ 6:35 40కి లేచిన, మామూలు స్థితిలో ఉండే. ఎండ సూర్యుడు కూడా వీచిండు. ఒకవైపు సూర్యుడు, ఒకవైపు దట్టమైన పొగ అని చెప్పేసి నేను చూసి వీడియో తీసేలోపే ఒకేసారిగా పెరిగిపోయింది ఈ పొగ మంచు. చూడండి ఎలా ఉంది మీరు. ఇక చూడండి, ఇదంతా కూడా ఏం కనబడట్లేదు. చూడండి, ముందు ఇండ్లు కూడా సరిగా కనబడట్లేవు అని చూడండి, ఘోరంగా ఉంది. పొగ మంచు వల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన ఉండండి. ఇది చేయకండి. వీలైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.